మరలేమో హ్యాపీగా లోపల కూర్చోవాడు. రే ఫోన్ చేసి రే రారా మధ్యాహ్నం ఇంటికి అడిగి పోగానే బయట ఫోటో ఒకటి ఉంది. ఏంది మామ ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టినవన్నా సారా లోపల చికెన్ ముక్కలు తిన్నాం చేసి పెట్టి తిన్నాం. ఎవరు మామ అంటే మా నాయన ఫ్రీగా వచ్చింది తాగేసిన. బయటకు వచ్చి వయవై ట్రాయా అన్న. ఏమి రాని ఛాయ మొదలే నువ్వు మోసం చేసినా ఏదో జరుగుతుంది. ఛత్రపతి శివాజీ వాళ్ళ నాయన అంట నువ్వే మోసం చేస్తున్నావు అన్న. ఆదురా ఈ తాత మోసం చేస్తున్నావు వాళ్ళ ఆయన అడగమా. ఇంట్లో పోయిండు కత్తి తెచ్చిండు. ఛత్రపతి శివాజీ కత్తిది వాళ్ళ శిష్యుడు నేను వాళ్ళ వంశికుడు నేను కాబట్టి చూడు పొక్కట్లో ఉంటాయి అని. భయావో నువ్వే చేస్తుంటావా ఈయన ఒట్ర కొట్ట లేదు కత్తి మీద ముచ్చోడు చేస్తుంటాయి అన్న. లేదు ఆర్గనైజ్ జరిగింది మాట్లాడుకున్నాను. అందరు మా అమ్మ కూడా వచ్చింది ఆర్గనైజ్ మా అందరూ వచ్చారు. ఇల్లు కూడా చూసాము నువ్వు మొదట్లేను మా అమ్మ మోసం చేసింది మీరు ఎవరు తెచ్చి సాకున్నట్టున్నాయి అయిపోయిన మళ్ళా ఒక రోజు పిలిచిండు. మళ్ళా పిలిచిండు. యుద్ధం మొదలవుతుంది. పక్క నుంచి అందరినీ కోసేయాలంట. పక్క నుంచి నడుచుకుంటా పోతున్నా వాళ్ళు ప్రకటించినప్పుడు